వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. చంద్రయాన్ 3 మిషన్ తో మూన్ సౌత్ పోల్ పై సేఫ్ గా ల్యాండ్ అయింది విక్రమ్ ల్యాండర్. అక్కడ అనేక రహస్యాలను ఛేదించింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో ఇస్రో మరో ప్రయోగానికి రెడీ అవుతోంది. రాబోయే రోజుల్లో గగన్యాన్ ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది అక్టోబర్ 1 లేదా 2వ వారంలో ఇస్రో గగన్యాన్ తొలి ట్రయల్ రన్ ను చేపట్టనుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. గగన్యాన్ ప్రయోగంలో భాగంగా అంతరిక్షానికి మహిళా రోబో వ్యోమమిత్రను పంపనున్నట్లు చెప్పారు. ఈ రోబో మనిషితో సమానంగా మాట్లాడుతుందని, అంతా సక్రమంగా జరిగితే అంతిమంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతామన్నారు. కరోనా కారణంగా గగన్యాన్ ప్రాజెక్టు ఆలస్యం అయిందని చెప్పారు. వ్యోమగాములను పంపించడం ఎంత ముఖ్యమో వారిని తిరిగి తీసుకురావడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇస్తామన్నారు. వచ్చే ఏడాది ఆఖరు నాటికి ఇస్రో గగన్యాన్ ప్రయోగంలో భాగంగా మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహించాలని పరిశోధనలు చేస్తోంది. 3 వ్యోమగాములను 3 రోజుల పాటు అంతరిక్ష ప్రయాణాన్ని చేపట్టేలా ప్రయత్నాలు చేస్తోంది. డీప్ సీ మిషన్ ప్రాజెక్ట్ వచ్చే 3 ఏళ్లలో సాకారమవుతుందని భావిస్తున్నామన్నారు. ఇది లోతైన సముద్ర వనరులను అన్వేషిస్తుందని, బాహ్య అంతరిక్షంలో సముద్రపు లోతుల్లో కూడా పరిశోధిస్తుందని తెలిపారు. దేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం $8 బిలియన్ విలువను కలిగి ఉందని, 2040 నాటికి ఇది $40 బిలియన్ల చేరుతుందని అంచనా వేశారు. భారతదేశంలో అంతరిక్ష స్టార్టప్ల సంఖ్య విపరీతంగా పెరగడానికి ప్రధాని మోదీ తీసుకువచ్చిన సంస్కరణలే అన్నారు. 2014లో కేవలం 1 స్టార్టప్ ఉండేదని, దేశం ఇప్పుడు 190 స్పేస్ స్టార్టప్లను కలిగి ఉందన్నారు. కొన్ని ఇప్పటికే లాభదాయక సంస్థలుగా అభివృద్ధి చెందాయి అన్నారు.